మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతి. ఈరోజు అయితే మనం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నాగిరెడ్డిపాలెం అనే గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ అయితే ఉంది. పోలేరమ్మ టెంపుల్ యొక్క ప్రత్యేకత లేనిది, విశిష్టత లేనిది, అసలు ఎప్పుడు ఈ టెంపుల్ని స్థాపించారు, ఇక్కడ ఉన్న ధర్మకర్తలను కానీ పూజారి గారిని కానీ అడిగి తెలుసుకుందాం రండి. స్వామి నమస్తే. స్వామి మీ పేరు? నా పేరు పవన్ కుమార్, గూడా పవన్ కుమార్ శర్మ. నా పేరు నాగిరెడ్డిపాలెం, పన్లూరు మండలం, నాగిరెడ్డిపాలెం గ్రామం. పోలేరమ్మ దేవస్థానం ఈ గుడి కట్టి సంవత్సరం అవుతుంది. ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం కూడా అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కాటాక్షాలు పొందాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఈ గుడి మొత్తాన్ని ఈ నాగిరెడ్డిపాలెం గ్రామస్తులందరూ కలిసి కట్టించారా స్వామి? ఇది ప్రైవేటు గుడి, గవర్నమెంట్ టెంపుల్ సంబంధం లేదు. ప్రైవేటు గుడి కాబట్టి గ్రామస్తులు మొత్తం కూడా తలా ₹1 వేసుకొని ఈ దేవస్థానం అనేది నిర్మించడం జరిగింది. కావున అమ్మవారు ఇక్కడ విశిష్టత ఏంటంటే, అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారు అనేది ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరిపోతుంది. ఎటువంటి సమస్య లేదు. 2 వారాల్లోనే ఆ కోరిక అనేది నెరవేరంగా జరుగుతుంటుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు స్వామి? భక్తులు మన చుట్టుపక్కల గ్రామాలు, చెరుకూరు నుంచి, కందుకూరు నుంచి, మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట దాకా కూడా జనాలు వేలాది మంది కూడా విచ్చేస్తూ ఉంటుంటారు. పొంగళ్ళు అలాంటి కార్యక్రమాలు, పొంగళ్ళు ప్రతి సంక్రాంతి రోజు కూడా ముందు రోజు కూడా మేము అభిషేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. నరసింహస్వామి గుడి మా గ్రామంలోదే. అది కూడా అక్కడ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే కలశారాధన కూడా జరుగుతూ ఉంటుంది. 21 కలశాలు, కుంభాభిషేకం కూడా ఆ నరసింహస్వామి గుడి అనేది ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకొని అక్కడికి పోతూ ఉంటాం. ఇక్కడ ఈ అమ్మవారి ఎట్ట విశిష్టతో నరసింహస్వామి గుడి కూడా అట్ట విశిష్టత. ఎటువంటి మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరిక మొత్తం కూడా నెరవేర జరుగుతుంది. తిరునాళ్ళు అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి సార్? సంవత్సరాన్ని వినాయక చవితి అట్లాంటివి అవి జరుగుతుంటాయి. ఇంకా ఈ చుట్టుపక్కల చాలా దిక్కులు అయితే ఉన్న పోలేరమ్మ తల్లి అయితే ఉంది. ఆ పోలేరమ్మ టెంపుల్కి ఈ టెంపుల్కి ఏం డిఫరెన్స్ ఏంటి? అందరూ ఒకటే కాదనట్లేదు. ఇక్కడ విశిష్టత ఏంటంటే, మనం అనుకున్న కోరిక అనేది దిగ్విజయంగా నెరవేరిపోతుంది. అట్టా ఈ అమ్మవారి గుడి ఎట్ట జరిగిందంటే చాలా తొందరగా జరిగిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది. అమ్మవారు అంత పవర్ఫుల్. ఇక్కడ నాగిరెడ్డిపాలెం పోలేరమ్మ గుడి అంటే చాలా విశిష్టత. ఏ కోరిక కోరుకున్నా కూడా తొందరగా నెరవేరిపోతుంది. అంటే ఈ టెంపుల్ యొక్క కమిటీ మెంబర్స్ కానీ, ధర్మకర్తలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు చెప్పకూడదేమో, మళ్ళీ బయటికి వెళ్ళినారు. అందుకని కొంతమంది ఉన్నారు కదా. కమిటీ మెంబర్లు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, కోటేశ్వరరావు గారు, గోపి గారు, రవణయ్య, వెంకటేశ్వర్ల గారు, వాళ్ళు పెద్ద రవణయ్య గారు, శ్రీనివాసరావు గారు, కృష్ణ గారు, అంత పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తము కూడా ఈ యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది మొత్తము ఈ కమిటీ మెంబర్లే. దగ్గర ఉండి అందరూ చేత ₹4 తీసుకొని కూడబెట్టుకొని తొందరగా నెరవేర్చిందంటే అమ్మవారి కృప ఉండబట్టే తొందరగా పని అయిపోయింది. టెంపుల్ కట్టినప్పుడు తల్లి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడే ఏర్పాటు చేశారు లేకపోతే బయట నుంచి? లేదు, బయట నుంచి. సిద్ధాంతి గారు, ఆయన కడప జిల్లా వాస్తువులు సిద్ధాంతి గారు, వాళ్ళు ఆయన బోద్వాలంగా వేరే చోట నుంచి అమ్మవారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ తయారు చేసింది కాదు, శిల్పి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ.